దేశీ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఇన్పుట్ డీలర్స్ అంతా కూడా మన తొర్రూరు మండలంలో ఉన్నటువంటి ఈ ఆయిల్ పామ్ అదేవిధంగా బీరా మిగతా పంటల ప్రదర్శన క్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ మనం ప్రదర్శన క్షేత్రంలో వీరందరికీ కూడా ప్రభుత్వం నుంచి చేసేటువంటి ఏర్పాట్లు కానీ, అదేవిధంగా ఆయిల్ పామ్ తోట సాగు విధానం, అందులో వచ్చేటువంటి పురుగులు కానీ, తెగుళ్ళు కానీ, అదేవిధంగా బీరా అంతర పంట మిగతా అన్ని విషయాలు, అదేవిధంగా మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కానీ మిగతా విషయాలు ఏ విధంగా ఉంటాయి, క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి దాన్ని ఇంప్లిమెంట్ మనం చేస్తాము, అది ఏ విధంగా ఉంటాయి అనేటి క్షేత్రస్థాయిలో వీళ్ళందరికీ కూడా ఇన్పుట్ డీలర్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు మేము ఈ దేశీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ ఖానాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ అశోక్ రెడ్డి గారి తోట లోపల మేము అందరం ఇక్కడ ఈ రోజున ఉన్నాము. ఇక్కడ వీరు పామాయిల్ తోట వేశారు. పామాయిల్ తోట లోపల అట్లాగే ఒక అంతర పంటగా దోస పంటను కూడా వేశారు. అయితే ముఖ్యంగా ఈ దేశీ కార్యక్రమం అని అంటే ఇది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ అని ఈ కార్యక్రమం యొక్క పేరు. అయితే దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఇన్పుట్ డీలర్స్ అంటే విత్తనాలు, ఎరువులు, అదే రకంగా ఈ సస్యరక్షణ మందులు అమ్మేటటువంటి డీలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికీ కూడా సర్టిఫికేట్ కావాలని ప్రభుత్వం ఒక నిబంధన విధించింది. అంటే వీళ్ళకు కనీస పరిజ్ఞానం కనుక ఉంటే ఎవరైతే రైతులు వీళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళకు న్యాయం చేయగలుగుతారని, మంచి సూచనలు సలహాలు వాళ్ళకు అందజేయగలుగుతారనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వము మన మేనేజ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మేనేజ్ అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అని మనకు రాజేంద్ర నగర్లో ఈ సంస్థ నెలకొల్పబడి ఉంది. అయితే వారి ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 3 లక్షల మంది డీలర్లకు కూడా ఈ రకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే మన మహబూబాబాద్ జిల్లాలో ఇది 4వ బ్యాచ్ నడుస్తుంది. అంటే 4వ బ్యాచ్ అంటే ప్రతి బ్యాచ్లో ఒక 40 మంది డీలర్లు ఉంటారు. ఈ 40 మందికి ఒక 40 వారాల పాటు థియరీ క్లాసెస్ ఉంటాయి. అంటే క్లాస్ రూమ్లో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 8 రోజులు అంటే 8 వారాలు మనకు ఫీల్డ్ లెవెల్ సందర్శన ఉంటుంది, క్షేత్ర సందర్శన ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఈ పరీక్షలు కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ కూడా ఈ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. అయితే ఈ సర్టిఫికేట్ పొందినటువంటి డీలర్లకు అందరికీ ఈ వ్యవసాయం లోపల అంటే మనకు తోట పంటలైనా, తర్వాత వ్యవసాయ పంటలైనా అన్ని పంటల మీద వీళ్ళకు కనీసమైనటువంటి అవగాహన, పరిజ్ఞానం అనేది కలుగుతుంది. దాని ద్వారా వీరి ద్వారా అన్ని రైతులకు సూచనలు అందజేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకందరికి కూడా ఈ నిబంధన కూడా పెట్టారు కనుక ఈ శిక్షణ అనేది తప్పకుండా అందరు డీలర్లు అందరూ వస్తున్నారు. అయితే మన దగ్గర సుమారుగా ఒక 400 మంది డీలర్లు మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్నారు. అయితే వీరిలో ఇప్పటికి ఒక 160 మంది వీరితోటి కలిపి శిక్షణ పొందుతున్నారు. మిగతా వారికి అందరికి కూడా విడతల వారీగా ఈ దేశీ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయగలుగుతారు. అయితే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేసుకోవాలని, తర్వాత దీని ద్వారా లబ్ధి పొందాలని చెప్పి మేము డీలర్లందరినీ కోరుతున్నాము. తర్వాత దీని ద్వారా ఈ శిక్షణ పొందినటువంటి డీలర్ల ద్వారా రైతులు కూడా చక్కటి సలహాలు పొంది వారి యొక్క దిగుబడిని పెంచుకోవాలని, తర్వాత అదే విధంగా పెట్టుబడిలో ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.